శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులరా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందరకాండలు పూర్తి చేశాం. యుద్ధకాండలో కూడాను మనం 27 సర్గలు పూర్తి చేశాం. ఈ రోజున 28వ సర్గం ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. సారణస్య వచః శ్రుత్వా రావణం రాక్షసాధిపం బలమాదిశ్య తత్సర్వం సుఖో వాక్యమదా బ్రవీత్. సారణుడు చెప్పిన తన మాటలు పూర్తి చేసిన తర్వాత శుకుడు మరి సమస్త సైన్యాన్ని చూస్తూ రావణుడితో అన్నాడు, స్థితాన్ పశ్యసి యావేతాన్ మత్తానివ మహాద్వీపాన్ న్యగ్రోధానివ గాంగేయ సాలానివ హైమవతానివ సాలాన్ హైమవతానివ ఏతే దుష్పసహా రాజన్ బలినః కామరూపిణః దైత్యదానవ సంకాశ యుద్ధే దేవ పరాక్రమ. మహారాజా, గంగా తీరంలో ఉండే మర్రి చెట్లలాగా, హిమవత్ పర్వతం మీద ఉండే మద్ది చెట్లలాగా, మదించిన మహాగజాల్లాగా మనకు కనపడుతున్న ఈ వానరులు అందరూ కూడాను ఎదిరింప శక్యం కానివాళ్ళు. బలవంతులే కాదు, స్వేచ్ఛారూపం ధరించగల వాళ్ళు. దైత్యులతోటి, దానవులతోటి సమానమైన వాళ్ళు. యుద్ధంలో దేవతలంత పరాక్రమం గలవాళ్ళు. ఏషాం కోటి సహస్రాణి నవ పంచచ సప్తచ తదా శంకు సహస్రాణి తథానృంద శతాని చ. బృందాలుగా ఉన్నాయి. 21 కోట్ల మంది వానరులు, 1000 శంకుల వానరులు, 100 బృందముల వానరులు. అది ఒక కొలత అన్నమాట. అంతమంది ఉన్నారయ్యా. ఏతే సుగ్రీవ సచివ కిష్కింధా నిలయా సదా హరయో దేవగంధైర్వై ఉత్పన్న కామరూపిణ. అంటే ఇప్పుడు వేరే వేరే ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ గురించి చెప్పాడు. ఇప్పుడు సుగ్రీవుడి దగ్గర ఉన్న వాళ్ళ గురించి శుకుడు చెప్తున్నాడు అన్నమాట. దేవతలకు గంధర్వులకు పుట్టిన, అదే దేవత గంధర్వ సంపర్కంతో పుట్టిన వాళ్ళు సుగ్రీవుడి యొక్క మంత్రులు. వీళ్ళు ఎల్లప్పుడూ కూడా కిష్కింధలోనే ఉంటారు. యౌతౌ పశ్యసి తిష్టంతౌ సమానౌ దేవరూపిణౌ మైందస్య ద్వివిధశ్చైవ తాభ్యాం నాస్తి సమో యుద్ధి. ఇక్కడ ఇద్దరు ఒకే పోలికలు గల వాళ్ళ కనిపిస్తున్నారు రాజా. చూడండి, వాళ్లే మైంద ద్వివిధులు. యుద్ధంతో వాళ్లతో సమానులు మరొకరు లేరు. బ్రహ్మణ సమమజ్ఞాత అమృత ప్రాశినా ఉభౌ అశంసేతే యథా లంకామేతో మర్దితు ముజసా. బ్రహ్మదేవుని అనుమతి చేత అమృతం తాగారు ఈ ఇద్దరు కూడా. అందువల్ల మహా తేజస్సుతో లంకను మర్దించడానికి వస్తున్నారయ్యా. ఎంతు పశ్యసి తిష్టంతం ప్రభిన్నమివ కుంజరం యో బలాత్ శోభయేత్ క్రుద్ధ సముద్రమసి సముద్రమపి వానరాః యశాభిగంతో లంకాయా వైదేహ్యాస్తవ చ ప్రభో ఏవం పశ్య పురాదృష్టం వానరం పునరాగతం. మహారాజా, మధోదకం స్రవిస్తున్న ఏనుగులాగా ఏ వానరుడు అక్కడ నిల్చున్నాడో, ఎవడు కోపిస్తే సముద్రాన్ని కూడా క్షోభింప చేయగలడో అతడు లంకకు వచ్చి సీతను నిన్ను కూడా చూచిన వానరుడు. వాడెవరు? పూర్వం చూచిన వాడే, కేసరి పుత్రుడు కదా. జ్యేష్ఠ కేసరిణ పుత్ర
పుత్రో వాతాత్మచైతి శ్రుత హనుమానిత విఖ్యాతో లంకితో యనసాగర. సముద్రాన్ని లంఘించిన హనుమంతుడని పేరు గల ఇతడు కేసరికి జ్యేష్ఠపుత్రుడు, వాయుపుత్రుడని ప్రసిద్ధి ఇతనికి. కామరూపో హరిశ్రేష్ఠో బలరూప సమన్విత అనిర్వార్య గత సేవాయద సతతగ ప్రభో. కోరిన రూపం ధరించగలడు ఇతను. వానరుల్లో శ్రేష్ఠుడు, మంచి బలం ఆకారం గలవాడు, వాయువులేక వేగవంతుడు. ఉజ్జంతం భాస్కరం దృష్ట్వా బాలః కిల బుభుక్షిత త్రియోజన సహస్రంతో అధ్వానమవతీర్య హి ఆదిత్యమాహరిష్యామి నమే క్షుత్పితియాస్యతీతి నిశ్చస్య మనసా ఉప్లువే బలదర్పిత. ఆయన గురించి చెప్తున్నాడు. ఈ హనుమంతుడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే ఆకలి వేసి సూర్యుడిని మింగడానికి వెళ్ళాడయ్యా. ఆకలి తీర్చుకోవడానికి సూర్యుడు ఒక పండు అనుకొని 3000 యోజనాలు ఎగిరి సూర్యుడి వైపు వెళ్ళాట అని చెప్తున్నారు. రేపు మనం 14వ శ్లోకం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.